దెబ్బ కాగి ఫలుడా అంట. కరెక్ట్గా ఇది మార్ట్ బజార్ ఆపోజిట్లో అయితే పెట్టాడు. బాదం పాలు తాగి మళ్ళీ బయలుదేరాలి. డీమార్ట్కి వచ్చి ఈ చాక్లెట్ ఒకటి కొనుక్కున్నాను. సో ఇది ఇంకోటి కూడా ఉంది ఫ్లేవర్, 2 ఫ్లేవర్లు ఉన్నాయి. టేస్ట్ అయితే ఇవి బాగుంటాయి. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి దండకర్ర. ఈ రోడ్ అంతా అదే. సో ఇదంతా NIT, ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే అలా దిగుతుంది. అవన్నీ బ్లాక్స్, ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కోటి. సో ఇదంతా బ్యాక్ గేట్. మధ్యలో ఎవరి బొమ్మ అది? ఇదంతా నిట్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది శ్రీకృష్ణదేవరాయ గేట్ అంటే వచ్చి మహాత్మా గాంధీ మధ్యలో ఉన్నాడు. అదంతా లోపలికి అయితే ఎలా ఉండదు. ఈ పక్క మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అయితే స్టేడియం అది, అంటే ప్లే గ్రౌండ్, స్టేడియం కదా. ఇది దండగర్ రోడ్. ఈ దండగర్ రోడ్లో ఉండే గవర్నమెంట్ ఇచ్చే కాలనీస్ ఇవి దాదాపు నాకు తెలిసి టిట్కో ఇల్లు అంటారు కదా, ఈ ఇల్లు నిరుపయోగం కింద ఉన్నాయి. 15 సంవత్సరాలు అయింది ఈ రోడ్డుకి వచ్చి, మళ్ళీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఎందుకు పనికి రాకుండా చేశారు ఈ గవర్నమెంట్స్? ల్యాండ్, ఈ ఎక్విప్మెంట్, ఈ మెటీరియల్స్, ఈ బిల్డింగ్స్ మొత్తం నాశనం చేశారు. ఎవరికి చెందకుండా, ఎవరి ఇల్లు వాళ్ళకి ఇవ్వకుండా ఇల్లులు ఎలా పడతారో ఆగిపోయినాయి. సో ఇప్పుడు కానీ వీటిని పట్టించుకుంటే చాలా బెటర్. మొత్తం ఈ టిట్కో ఇల్లులే. ఫైనల్గా దండగర్ అనేది ఊరు రీచ్ అయిపోయాం. ఈ ఆర్డర్ ఎక్కడ ఇవ్వాలి. టెంపుల్ బాగుంది ఇక్కడ. రోడ్డు తణుకు వెళ్ళే రోడ్డు, అంటే తణుకు నుంచి తాడేపల్లిగూడెం వచ్చే రోడ్డు. దాదాపు మనకి పత్తిపాడు నుంచి రోడ్డు మొత్తం ఇంతే గలీజ్గా ఉంటుంది. ఈ రోడ్డు ఎలా ఉందంటే చాలా చాలా దారుణం. ఇదంతా మధ్యలో ప్యాచ్ వర్కులు తప్పించి పూర్తిగా రోడ్డు వేసే పాపమే లేదనుకుంటా. గత 10 సంవత్సరాలు కాకుండా ఈ రోడ్డు అనేది ఎంతే దరిద్రంగా ఉంది. నాకు దీన్ని పట్టించుకుంటే ఏదైనా బాగుంటుంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రజానాయకులు ఏం చేస్తున్నారు? ఇది సెకండ్ ఆర్డర్ ఫుడ్ వేస్ నుంచి అయితే ఇది లోకల్ ఆర్డర్ అయితే. సో ఈ ఏరియా వచ్చేసి మహాలక్ష్మి నగర్. నెక్స్ట్ ఆర్డర్ ఇది. ఈ రోడ్ నెంబర్లో ఉంటాయి, స్ట్రీట్ లిస్ట్గా ఒకటే రోడ్ నెంబర్ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఒక ఆర్డర్ ఆడింది. ఇది వచ్చేసి మాయా బజార్. అక్కడికైతే వెళ్ళాలి. ఆర్డర్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి బబుల్ బైట్స్. ఇదైతే 5th ఫ్లోర్లో ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్కనే ఇది. ఆర్బిట్ బ్రెడ్ అంటే ఇది తాడేపల్లిగూడెం ఏరియా. ఇది ఏరియా ఆదిత్య కాలేజ్ సైడ్ ఇదైతే. సో ఈ ఎండ దెబ్బకి ఆగి ఫలుడా అంట. కరెక్ట్గా ఇది మార్ట్ బజార్ ఆపోజిట్లో అయితే పెట్టాడు. బాదం పాలు తాగి మళ్ళీ బయలుదేరాలి.
టోటల్గా దీంట్లో అయితే జీడిపప్పు, కోవా, ఇంకేంటిదన్నా క్రీమా, కోవా, జీడిపప్పు, ఆల్మోస్ట్ ఇదైతే చాలా వర్క్. టేస్ట్ అయితే బాగుంది. చిక్కగా క్రిస్పీగా మనం బాదం జీడిపప్పు తింటూ ఉంటే చాలా బాగుంది. సో ఇదే తాడేపల్లిగూడెం డీమార్ట్. డీమార్ట్కి వచ్చి ఇంక చాక్లెట్ ఒకటి కొనుక్కున్నా. సో ఇది ఇంకోటి కూడా ఉంది ఫ్లేవర్, 2 ఫ్లేవర్లు ఉన్నాయి. టేస్ట్ అయితే ఇవి బాగుంటాయి. టీ టైం కాబట్టి రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉంటుంది ఈ షాపు. స్నాక్స్ టైం ఇది. ఇది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ చాలా హిస్టరీ ఉంది. చాలా ఓల్డెస్ట్ స్టేషన్ ఇది. బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఈ స్టేషనే మెయిన్ అర్బన్ కింద అయితే ఉండేది. దీని నుంచే మొత్తం అయితే రూల్ చేసేవారు ఇదంతా. స్టార్టర్ వచ్చేసి తాజా చికెన్, ఇది కిచెన్. సో దాదాపు గూడెంలో ఈ బ్రిడ్జి వచ్చి 70 సంవత్సరాల పైన ఉంటుంది. ఇంకేలా గట్టిగానే ఉంది, కానీ దీన్ని మార్చి ఇంకో బ్రిడ్జి అనేది కట్టడం లేదు. మళ్ళీ ఇంకొక విషయం, గుడిలో డ్రైవింగ్ ఎలా పడితే అలా తోలుతారు పిచ్చనాగుడిలాగా, మీదకి వచ్చేస్తూ ఉంటారు. అక్కడ కూడా సరైన డ్రైవింగ్ ఉండదు, సరైన రోడ్లు ఉండవు, గోతుల రోడ్లు. కనిపిస్తున్న ట్యాంక్ కూడా పూర్వకాలం కట్టిన ట్యాంక్ ఇది కూడా. మరి ఇప్పుడైతే అందుబాటులో లేదనుకుంటా. సో మనకి ఇటు సైడ్ వచ్చేసి బొసలమ్మ అమ్మవారి దేవస్థానం. ఇది బాగా ఫేమస్ గుడానికి. ఇది ఒకటే డెవలప్ చేశారు, మిగతా అన్నీ ఇష్టం బాగా, అది ఇంకా అందుబాటులోనే ఉందంట. ఇప్పుడు మేము వెళ్ళాల్సింది కుంచెనపల్లి రోడ్డుకి. ఇస్కాన్ మందిరం ఇది. అయితే ఇదంతా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు. ఈ అమ్మవారి గుడి అంట. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ అయ్యే పరిస్థితి అయితే ఇవి. అంబులెన్స్లు మూతపడిపోయినాయి పాపం కొన్ని 104లో. అదంతా గవర్నమెంట్ మార్చరీ. ఇక ఏదో కొత్తగా ఫ్రెష్గా వచ్చినట్టున్నారు యాక్సిడెంట్ కేసు. గ్రీన్ కలర్